హలో అండి అందరికీ. నేను గత వారం రోజుల నుంచి ఎలాంటి ట్రేడ్ తీసుకోలేదు. అందుకే నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేయలేదు. ఇవాళ నేను ట్రేడ్ తీసుకున్నాను. అది కూడా ఇండియన్ మార్కెట్‌లో కాదు. ఫారెక్స్‌కి వెళ్ళిపోయాను. ఫారెక్స్‌లో నేను అకౌంట్ ఓపెన్ చేసుకొని అరౌండ్ ఇవాళ నేను ఒక $200 వరకు టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ప్రెజెంట్ మనకి 140 ఆ రేంజ్‌లో మనకు ప్రాఫిట్ అనేది కనబడుతుంది. నేను యాడ్ చేసింది $200 అనేది యాడ్ చేశాను. ఓకే. మనకి ఒక $130 అనేది ప్రాఫిట్ వచ్చింది. ప్రెజెంట్ రన్ అవుతుంది. మనం ప్రాఫిట్ బుక్ చేస్తాం, లాస్ బుక్ చేస్తాం అనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. బట్ నేను ఇక్కడ స్టాప్ లాస్ అనేది కొంచెం ఎక్కువ $178 కనబడుతుంది. బట్ నేను మార్కెట్ రివర్స్ అయితే నాకు $40-30లో ఎగ్జిట్ అయిపోతాను. స్టాప్ లాస్ స్వింగ్ లోలో పెట్టుకున్నాను. స్టాప్ లాస్ అనేది 4100 ప్రైస్ దగ్గర, ఆ నెంబర్ దగ్గర నేను స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నాను. కాల్ రివర్స్ అయితే కాస్ట్ టు కాస్ట్ ఆర్ ఒక లిటిల్ బిట్లో ఒక 20-30 పాయింట్ స్టాప్ లాస్ ఆర్ ప్రాఫిట్, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అప్పటి వరకు మనం మార్కెట్ని అనలైజ్ చేసుకుంటూ చూడడమే. ప్రాఫిటా, లాసా, స్టాప్ లాసా, టార్గెటా అనేది. ఎర్లీ మార్నింగ్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎర్లీ మార్నింగ్ చాలా పెద్ద మూవ్ వచ్చింది. ఇంకా మూవ్ రాదు అనుకుని ఉండిపోయింది. బట్ ఈవినింగ్ చూస్తే బాగా కన్సల్టేషన్ అవుతుంది మార్కెట్ అనేది. కన్సల్టేషన్ అయితే ఒక జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది అని అనిపించింది, నాకు కనిపించింది. ఓకే, ఈ సపోర్ట్ జోన్ నుంచి పైకి వెళ్తుంది అనేసి మంచి క్యాండిల్ అనేది క్లోజ్ అయిన తర్వాత బుల్లి సింగిల్ పింక్ క్యాండిల్ కనబడుతుంది కదా మీకు అక్కడ. కరెక్ట్గా దానిపైన క్లోజ్ అయ్యే మూమెంట్లో నేను ఎంట్రీ తీసుకున్నాను 0.05 లాట్స్. ఓకే, అక్కడ నుంచి చూడండి మనకు అలాగ ఇప్పుడు ప్రజెంట్ $150 అలాగ రన్ అవుతుంది ప్రాఫిట్ అనేది. చూద్దాం ఎండ్ ఆఫ్ ద డే వరకు ఉంటే మనకు $200 టార్గెట్ హిట్ అవుతుందా, లేకపోతే కాస్ట్ టు కాస్ట్ ఎగ్జిట్ అవుతామా, లేకపోతే లిటిల్ బిట్లో మనం ఒక $30 కానీ $40 కానీ ప్రాఫిట్ ఆర్ లాస్, రెండాట్లో ఏదో ఒకటి. ఏది జరుగుతుందో చూడాలి. ఓకే, కరెక్ట్గా చూసుకుంటే మనకి 150 దగ్గర మనకి మంచి రెసిస్టెన్స్ ఓకే బ్రేక్ అయింది. ఇందాక నుంచి చూస్తున్నాను అది బ్రేక్ అవుతే మంచి మూవ్ వస్తుందని. ఫైనలీ బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే మనకి నెక్స్ట్ క్యాండిల్లోనే మన టార్గెట్ హిట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. చూద్దాం. మనకి ఆ 150 అనేది బ్రేక్ అయింది. 150 బ్రేక్ అయ్యి కొంచెం అక్కడే సస్టైన్ అవ్వగలిగితే మన టార్గెట్ అనేది చాలా ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది. చూద్దాం. అక్కడే మనకి సస్టైన్ అవుతున్నట్టు కనిపిస్తుంది. చూద్దాం మనకు సస్టైన్ అవుతుందా, లేకపోతే అక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చా చూద్దాం. అక్కడి నుంచి అయితే సస్టైన్ అవుతున్నట్టు కనిపించింది పైకి. ఓకే, మంచి మూవ్ వచ్చింది. 140 నుంచి $164-$163 వరకు మనకి కనిపిస్తుంది ప్రాఫిట్ అనేది ప్రెజెంట్. చూద్దాం ఎక్కడ వరకు రీచ్ అయ్యి మన టార్గెట్ రీచ్ అవుతుందో. ఓకే, 172 కమాన్ 170 కమాన్. ఒక్క స్పైక్ వస్తే చాలు మనకి మన టార్గెట్ అనేది ఈజీగా రీచ్ అవ్వడం జరుగుతుంది. ఓకే, 178 179. ఓకే, కమాన్ 180. ఓకే, 180 రీచ్ అయింది. ఓకే, 180 రీచ్ అయింది. ఒక జస్ట్ మనకి ఓకే, మనకు ఇంకొక $17, ఇంకో $20 ఉంది. మళ్ళీ పడిపోయింది. ఓకే, కమాన్ 182 180 చూస్తాను, నేను మళ్ళీ మీకు పెడతాను. కమాన్ 190 191 192 కమాన్ 194. ఓకే, టార్గెట్ హిట్. ఫైనలీ మనం ప్రాఫిట్స్ అని బుక్ చేసాం. $197 మనం ఇవాళ ఓవరాల్గా బుక్ చేయడం జరిగింది. మన టార్గెట్ హిట్ అయ్యి ఇంకా కొంచెం 1 or 2 పాయింట్స్ పైకి వెళ్ళింది. బట్ మన టార్గెట్ హిట్ అయింది కాబట్టి హ్యాపీ. మనం మొబైల్ని క్లోజ్ చేసి ఇవాళని ట్రేడ్ని క్లోజ్ చేసి హ్యాపీగా మన లైఫ్ని లీడ్ చేయడం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.